వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. శవ రాజకీయాలు మానుకో, జగన్ కి పల్లా వార్నింగ్. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని, కేజీహెచ్ దగ్గర వైసీపీ నేతలు బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి బాధితులని పరామర్శించారు. కనిపించలేదా అంటూ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలో భద్రత లేదని ఎన్నోసార్లు చెప్పామని, అప్పటి వైసీపీ ప్రభుత్వం భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. ఆ ఫలితమే నేటి ప్రమాదానికి కారణమన్నారు. శవ రాజకీయాల మీద పుట్టి హత్య రాజకీయాల మీద ఎదిగారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ నవ్వుతున్నారని దుయ్యబట్టారు. జగన్ మూలాలు శవ రాజకీయాలు. తండ్రి చనిపోతే అధికారం కోసం సంతకాలు చేశారు. 2019 ఎన్నికల్లో బాబాయి శవంతో రాజకీయం చేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ఆడిట్ పై ఫోకస్ పెడతామన్నారు. వాళ్ళని పరామర్శిస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చాడా, మీకేమైనా ఇచ్చాడా? ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి? నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు, మీ ఎదుగుదల, మీ మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు. రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవాన్ని పక్కన పెట్టుకొని పార్టీ చేశారు, సంతకాలు సేకరించి. తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలు అని చెప్పేసి. ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి. ఎప్పుడైనా సరే మీరు బాధిత కుటుంబాల పక్షాన ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి. ఈరోజు మీరు అనేక ఆరోపణలు ఉన్నాయి. మీ తండ్రి గారు అధికారంగా ఉన్నప్పుడు సుమారు 50 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, ముఖ్యమంత్రి గారు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారని. వచ్చినటువంటి బాధితులకి కొంత డబ్బులు ఇవ్వలేరా? అనౌన్స్ చేయలేరా? అది చేయడం మానేసి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మీరు మీ ప్రవర్తన పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే మీకు ప్రజలు ఆ హోదా కూడా ఇవ్వలే. నాకు మనస్కరించకుండా మేము కాల్ చేస్తున్నాం మీకు ప్రతిపక్ష నేత అని చెప్పేసి. దాన్ని బాధ్యతగా ఉన్నాగా నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే ఈ శవ రాజకీయాలు మానుకోండి. మనం అందరం కూడా ఎలాగ ఇండస్ట్రీ సేఫ్టీ ఉండాలి, బాధిత కుటుంబాలకి మనం ఏ విధంగా వాళ్ళకి ఆదుకోవాలి అనే విషయం మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే మా బాధ్యతలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు 160 సీట్లు ఇచ్చారో ఇవన్నీ కూడా మేము బాధ్యతగా వ్యవహరిస్తాం. అసలు ఎన్డీఆర్ఎఫ్ కోసం చెప్తే ఎంత విడ్డూరం అంటే, నిన్న ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత చాలా మంది చేతిగాతలు తీశారు. మీ టైంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ సుమారు 1500 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. మీరు డబ్బులు లేకుండా చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో మేము వేసాం. ఆ రోజు సుప్రీంకోర్టులో గెలిచాం. కరోనా పేషెంట్ కూడా, కరోనాతో చనిపోయినటువంటి వరకు కూడా మీరు డబ్బులు ఇవ్వలేకపోయారు. 5 సంవత్సరాలు మీరు ఆ ఫండ్స్ ఎక్కడికి డైవర్ట్ చేశారు చెప్పండి. ఈరోజు మా బాధ్యతలు తెలుసు. మేము శవ రాజకీయాలు చేసేటువంటి మనుషులు కాదు. బాధితుల పక్షాన్ని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా డెత్ సర్టిఫికెట్లు, లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మేము బాధ్యతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది తెచ్చినటువంటి వారికి ఇచ్చారు, ఈ ఇబ్బంది లేనటువంటి వారికి, ప్రాబ్లమ్స్ లేనటువంటి వారికి. అంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ఇది ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ నుంచి వస్తున్నాయని చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇది ఇండస్ట్రీస్ నుంచే తీసుకుంటాం. ఇది ఏదైతే ఈ అమౌంట్ ఎస్కలేషన్ అనౌన్స్ చేశారో అది ఇండస్ట్రీ నుంచే వసూలు చేసి ఆ బాధితులకు ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మేము సేఫ్టీ ఆడిట్ ని పగడ్బందీగా చేపిస్తామని చెప్పి, ఆ ప్రమాణాలు పాటించే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా ప్రధానికానికి అందరూ తెలియజేస్తూ, మరొక మారు బాధిత కుటుంబ పక్షాన అండగా నిల్చుంటాం.
జగన్మోహన్ రెడ్డి గారి శవరాజకీయాలు మానుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.